ఆడపిల్లను పుట్టింట్లో ఉంచుకోవాలనుకుంటే దగ్గర సంబంధాలకు ఇవ్వాలి, దూరం సంబంధాలకు ఎందుకు ఇవ్వాలి? సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇదే అన్నమాట. సో నేను రీసెంట్గా చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించినాక ఒక 6 మంత్స్ వరకు అయితే పుట్టింటి మీద బెంగ ఉంటుంది. పుట్టింటి మీద బెంగ పోవాలి అని అంటే మాటికి మంత్లీ వన్స్ వెళ్ళేసి అక్కడ ఒక 1 మంత్ ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ 1 మంత్ ఉండి మళ్ళీ వెళ్ళి 1 మంత్ ఉండాలి అని అంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? పెళ్ళైన తర్వాత మనము ఓకే 1 ఇయర్ దాకా కొంచెం హోమ్ సిక్ ఉంటుంది. తర్వాత మనం లైఫ్ లాంగ్ ఉండాల్సింది మెట్టినింట్లో. ఇక్కడ వీళ్ళకి అలవాటు పడాలి. వీళ్ళకి అలవాటు పడాలంటే మనం వీళ్ళకి చెప్పినట్టు వినాలి అని కాదు, వీళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలని కూడా కాదు. మనకి నచ్చినట్టు మనం ఉంటూ వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలి. సో ఇలా ఆలోచిస్తే ఏ ఫ్యామిలీలో కూడా గొడవలు అనేటివి ఉండవండి. చాలామంది పెళ్ళైన తర్వాత హోమ్ సిక్ అంటూ ఉంటారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఎలా ఆలోచిస్తారండి? మరి అలాంటప్పుడు మీ పిల్లల్ని ఇంటి పక్కన ఉన్న సంబంధాలకు ఇచ్చుకోవాలి, ఇంటికి దగ్గరలో ఉన్న సంబంధాలకు ఇచ్చుకోవాలి. దూరం సంబంధాలకు ఇచ్చేసి మా పిల్ల మా ఇంటికి రావాలి, ఇది మా పద్ధతి, ఇది మా యాటిట్యూడ్ అని అంటే అది కరెక్ట్ కాదు కదా. అలా అయితే ఆమె ఎప్పుడండి మెట్టినింటి బరువు బాధ్యతలు తెలుసుకునేది? ఇలాంటి అనేక విషయాలు మనమైతే చర్చించుకుందాం. ఓన్లీ కోడళ్ళ గురించే కాదు, నెక్స్ట్ వీడియోలో అత్తల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఆ వీడియోస్ అన్నీ కావాలంటే మాత్రం షూర్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు కూడా ఆలోచించండి. మెట్టినిల్లు ముఖ్యమే, పుట్టినిల్లు ముఖ్యమే, దేన్ని మర్చిపోమని చెప్పము. పుట్టినింటికి మనం సేద తీరడానికి మాత్రమే వెళ్ళాలండి. ఎవరైనా సరే పెళ్ళైన ఆడపిల్లలు పుట్టినింటికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉన్నామనుకోండి, మన మెట్టినింటిని వాళ్ళ ముందు చులకన చేసినట్టు అయిపోతుంది. ఇదొక్కటి ఆలోచించుకొని మన సంసారాన్ని మనం చక్కబెట్టుకోవడం మంచిది కదా. ఆలోచించండి.